కోవిడ్ ల్యాబ్స్ ఉన్నాయి PCR చేయడానికి. అందులో రోజుకి దాదాపుగా 9,000 నుంచి 10,000 వరకు టెస్టులు చేస్తున్నాము. ఇంకా 14 ల్యాబ్లు 5-6 రోజుల్లో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఈ 14 ల్యాబ్ల్లో కూడా మళ్ళీ ఒక టెస్ట్ లో 10,000 వరకు చేయాల్సి ఉంది. పలు దేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం అందుకున్న వైద్య పరికరాలు, మందులు మన రాష్ట్రానికి చేరుకున్నాయని ఆకాశవాణి విలేకరికి డాక్టర్ రాంబాబు నాయక్ తెలిపారు. వీటిలో చాలా వరకు మందులు, పరికరాలను రాష్ట్ర నోడల్ కోవిడ్-19 ఆసుపత్రిగా ఉన్న సికింద్రాబాద్ లోని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి, గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు, హైదరాబాద్ లోని నిమ్స్ కు పంపిణీ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు హైఫ్లో నేచురల్ క్యాన్లాస్ అనేటివి ఒక 50 వరకు వచ్చినాయి. అది నిమ్స్ హాస్పిటల్ కి, గాంధీ హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది. రెమ్డెసివిర్ కూడా మేము దాదాపుగా 2 lakhs వరకు కొనడం జరిగింది. దాంతో పాటు మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 8,540 వచ్చినాయి. మా హాస్పిటల్స్ కి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3,000 సిలిండర్స్ ఎక్కడ కావాలన్నీ ఇచ్చేసాము. దాంతో పాటు డీటైప్ సిలిండర్స్ కూడా ఒక 300 వరకు వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. CPAPs, వెంటిలేటర్స్ ఒక 225 వరకు వచ్చినాయి. నిమ్స్ హాస్పిటల్ కి, గచ్చిబౌలికి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎవరైనా తల్లిదండ్రులు కోవిడ్ తో మరణించినట్టయితే వారి పిల్లల సంరక్షణ బాధ్యతను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లాలో రోజు 44 కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలను, 50 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తూ మరోవైపు ప్రజల్లో అవగాహనను, ఆరోగ్య సూచనలను అందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఆకాశవాణితో చెప్పారు. కరోనా బారిన పడిన పేషెంట్లకు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి మనోధైర్యాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు వారికి అయిన మందులు ఇప్పిస్తూ మరియు పౌష్టికాహారము మరియు యోగా లాంటివి చేయాలని వారికి సూచనలు ఇస్తూ దాదాపుగా గ్రామంలోనే క్వారంటైన్ లోనే వారికి పూర్తిగా నయం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. మరి మా సఫాయి సిబ్బంది అందరము కలిసికట్టుగా ఇట్టి మహమ్మారిని నియంత్రించి మా గ్రామాన్ని కాపాడుకుంటామని కూడా మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల వాంకిడి చెక్ పోస్ట్ ను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి తనిఖీ చేశారు. కరోనా బారిన పడిన బాధితులకు ధైర్యాన్ని కల్పిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి కావలసిన మందులు, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నట్టు సిద్దిపేట జిల్లా చినకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామ సర్పంచ్ నెమలి సుభాష్ ఆకాశవాణికి తెలిపారు. కరోనా బారిన పడిన పేషెంట్లకు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి మనోధైర్యాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు వారికి అయిన మందులు ఇప్పిస్తూ మరియు పౌష్టికాహారము మరియు యోగా లాంటివి చేయాలని వారికి సూచనలు ఇస్తూ దాదాపుగా గ్రామంలోనే క్వారంటైన్ లోనే వారికి పూర్తిగా నయం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో 6 ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నిన్న హైదరాబాద్ కు చేరుకుంది. 120 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తో నింపిన 2వ బ్యాచ్ కంటైనర్ ట్యాంకర్లు 6 ఒడిశాలోని కళింగనగర్ నుంచి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతకు కొంత ఉపశమనం లభించినట్లయింది. కరోనాపై పోరాటం వివిధ స్థాయిల్లో ఒక పక్కన జరుగుతుండగా మరో పక్క జనగాం జిల్లా దేవరూపుల మండలం, గొల్లపల్లి గ్రామం, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చైన్పాకలో గ్రామస్తులు ఎంతో క్రమశిక్షణ పాటిస్తూ కోవిడ్ ను తమ గ్రామంలోకి ప్రవేశించకుండా పలు చర్యలు తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 84.81% మెరుగుపడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. As the number of COVID cases are on the rise, we appeal to our listeners not to lower their guard, take all precautions, and to all those above 45 years who have taken
getting the first dose of COVID-19 vaccine to get vaccinated with the second dose at their scheduled time. Stay safe and protected by following these 3 simple steps. Wear a face mask, maintain 2 gaz ki duri for social distancing, and focus on hand and face hygiene. And now the news. The very severe cyclonic storm Tauktae over east central Arabian Sea, moving with a speed of about 20 kilometers per hour, has intensified into an extremely severe cyclonic storm. The cyclone is centered over east central Arabian Sea, about 120 kilometers from Mumbai and 290 kilometers from Veeraval in Gujarat. Senior Director of IMD Mumbai, Shubhangi Bhute, said that the cyclone is likely to make landfall in Gujarat between 8 and 11 p.m. tonight. According to the National Weather Forecasting Centre of the India Meteorological Department, Cyclone Tauktae is very likely to cross between Porbandar and Mahua in Bhavnagar district tonight as a very severe cyclonic storm with a maximum sustained wind speed gusting up to 185 kilometers per hour. Forecast regarding moderate to very heavy rainfall has been made for coastal areas in Maharashtra and Gujarat and central and south districts of Rajasthan. The IMD has issued warnings regarding complete suspension of fishing operations over East Central Arabian Sea, Northeast Arabian Sea and along and off Gujarat, Daman, Diu, Dadra and Nagar Haveli coast till tomorrow noon. The fishermen have been advised not to venture into East Central Arabian Sea, along and off Maharashtra, Goa coast and into Northeast Arabian Sea, along and off Gujarat, Daman, Diu, Dadra and Nagar Haveli coast till tomorrow. Those who are out at sea over North Arabian Sea have been advised to return to the coast. Our Ahmedabad correspondent reports that 44 teams of NDRF have been deployed in the coastal districts likely to be hit by the very severe cyclonic storm Tauktae. Meanwhile, Maharashtra Chief Minister Uddhav Thackeray held a review meeting with Chief Secretary Sitaram Kunte and other officials including Mumbai's Municipal Commissioner. He has instructed authorities to ensure that COVID facilities remain functional and there is no hindrance in the treatment of COVID patients anywhere across the state. In view of the extreme rainfall forecast for the entire Konkan region, including Mumbai, for the next few hours, Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport has decided not to operate any flights till 8 p.m. Railway police have informed that local trains are running late by 20 to 25 minutes. Harbour line services were deterred for some time but are now restored. Metros are running as per schedule. Mumbai continues to witness inclement weather with heavy rains accompanied by gusty winds of over 114 kilometers per hour. Prime Minister Narendra Modi called Gujarat Chief Minister Vijay Rupani to take stock of the situation following the threat of a very severe cyclonic storm. Chief Minister Rupani apprised the Prime Minister about the full preparedness of the state to minimize the impact of Cyclone Tauktae. Prime Minister Modi also offered all possible help from the central government to Gujarat in facing the threat of the cyclonic storm. Meanwhile, the centre has asked the Air Force, Navy and Army to be ready for help if a situation arises. Defence Minister Rajnath Singh today held a meeting to review the preparedness and assistance being provided by the armed forces to civil authorities to tackle the situation arising out of Cyclone Tauktae. Chief of Defence Staff General Bipin Rawat, Defence Secretary Dr. Ajay Kumar, Chief of Naval Staff Admiral Karambir Singh, Chief of Air Staff Air Chief Marshal R.K. Bhattauria and Chief of Army Staff General M.M. Narvane and other senior officials attended the meeting. During the meeting, the Defence Minister was informed that 11 Indian Navy diving teams have been kept on standby in case of any request from authorities of affected states. 12 flood rescue teams and medical teams have been earmarked for immediate response and deployment. Repair and rescue teams have also been formed to undertake urgent infrastructural repairs post-cyclone if required. 3 ships, INS Talwar, Tarkash and Tabar, are on standby with aid and relief material for immediate assistance to affected areas. Navy's maritime reconnaissance aircraft on surveillance are continuously broadcasting cyclone warnings to fishermen. Mr. Singh was also informed that the assets of the Indian Navy were pressed into service to rescue the stranded crew of Indian flag tug Coromandel Supporter 11 of the Karnataka coast.
Another helicopter from Naval Air Station in Goa has been deployed to assist in the search of missing crew members of Indian Flag Tug Alliance. Mr. Singh was briefed that the Indian Air Force has deployed its aircraft to transport personnel and tons of load of NDRF to Ahmedabad. The Defence Minister directed the three services to provide all possible assistance to the civil administration to deal with the emerging situation. The Army has launched columns to assist civil administration of Cyclone Tauktae hit areas. It has mobilized columns and engineer task forces (ETFs) to the western coast from various parts of the country. With the impending landfall of the extremely severe cyclonic storm forecasted in coastal areas of Gujarat, the Army units and formations have prepared themselves with substantial teams. This is All India Radio giving you the news. For quick news updates round the clock, follow us on Twitter at AIR News Alerts. 3 steps to stay protected and stay safe from COVID-19. Wear face mask, 2 gaz ki duri to maintain social distancing, maintain hand and face hygiene. Welcome back. The first batch of the anti-COVID drug 2-deoxy-D-glucose or 2-DG has been released for COVID patients today. It was released by Defence Minister Rajnath Singh and Health and Family Welfare Minister Dr. Harshvardhan. The drug has been developed by the Defence Research and Development Organisation DRDO in collaboration with Dr. Reddy's lab. The drug was approved for emergency use by the Drugs Controller General of India recently. Congratulating scientists of the DRDO for this remarkable feat, the Defence Minister said this 2DG drug is an important milestone in the journey towards Atmanirbharta. ड्रग जिसका यह इजाद हुआ है यह आशा और उम्मीद की नई किरण लेकर आया है। यानी हमारे देश के सामने एक बड़ा से बड़ा चैलेंज आए तो हमारे वैज्ञानिकों के अंदर वह क्षमता है, वह ताकत है कि उसका मुकाबला वह कर सकते हैं। और जो यह ड्रग का इजाद किया गया है, मैं समझता हूं कि हमारे देश के वैज्ञानिकों की एक जो साइंटिफिक कैपेबिलिटी है उसकी भी एक मिसाल है। Mr. Singh added that it will reduce oxygen dependency by 40% in COVID patients. He said there is no shortage of essential medical equipment, oxygen, beds and medicines. Appreciating the efforts of the scientists of DRDO and Dr. Reddy's lab for the development of this anti-COVID drug, Health and Family Welfare Minister Dr. Harshvardhan said this is the result of 1 year of hard work by the scientists. वैज्ञानिकों के माध्यम से वैक्सीन को डेवलप भी किया गया, वैक्सीन को देश के लिए उपलब्ध भी कराया गया, लेकिन शायद भारत के वैज्ञानिकों के द्वारा डीआरडीओ के सहयोग से हमारे आदरणीय राजनाथ सिंह जी के नेतृत्व में ये शायद हमारी पहली इंडिजिनस रिसर्च के आउटकम के तहत दवा है जो सीधे सीधे कोविड के वायरस के प्रकोप को पूरे वैज्ञानिक दृष्टिकोण से कम करने का पूरा पोटेंशियल रखती है। In West Bengal, the CBI arrested 2 ministers, Farhad Hakim and Subrata Mukherjee, along with MLA Madan Mitra this morning. Shovan Chatterjee, former mayor of Kolkata, has also been arrested by the central agency. All were accused of taking bribe during the Narada sting operation. They have been taken to Nizam Palace, the CBI headquarters in Kolkata, and will be produced before the court, according to the agency sources. Governor Jagdeep Dhankar recently permitted the CBI to prosecute the top leaders of Trinamool Congress. Chief Minister and Trinamool Congress Chief Mamata Banerjee reached the CBI office a short while ago. The government today said that the production capacity of Remdesivir has increased to nearly 1,19 lakh vials per month from 38 lakh vials per month. Chemical and Fertilizers Ministry said the Department of Pharmaceuticals had intensified monitoring of availability, production and supply of drugs used for COVID-19 treatment in early April this year. To augment the domestic production capacity, all the 7 domestic licensed manufacturers of Remdesivir were asked to ramp up production quickly. And that is the end of this news bulletin.